హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెళ్ళాం పిల్లలకైనా చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికో బయలుదేరాడు కొండయ్య. అతడికి జీవితం మీద విరక్తి పుట్టింది. ఇంటిల్లిపాది కష్టపడినా 4 డబ్బులు మిగలడం లేదాయే. ఎప్పటికైనా కొద్దో గొప్ప ఆస్తి కూడబెట్టాలన్న ఆశ ఉంది కొండయ్యకి. అదేం కర్మో, ఎంత సంపాదించినా అంతా కడుపులోకి వెళ్ళిపోవడమే కానీ చిల్లి గవ్వ కూడా మిగలడం లేదు. అందుకే విసుగెత్తి ఎక్కడికో తెలియకపోయినా బయలుదేరాడు. నడిచి నడిచి చాలా దూరం వచ్చేశాడు. కాకులు దూరని కారడవిలో వెళ్తున్నాడు. దారికి అడ్డంగా ఒక మట్టి దిబ్బ కనిపించింది. అవతలికి దాటుదామని దాని మీదకు ఎక్కి వెళ్ళాడు కొండయ్య. దిబ్బ అటు ఇటు కదిలింది. కాళ్ళు నిలదొక్కుకోలేక కిందికి దొర్లాడు. దిబ్బ మీద నుంచి తాటి చెట్టంతా ఎత్తున దుమ్ము పైకి లేచింది. అది దిబ్బ కాదు, ఎన్నాళ్లుగానో నిద్రపోతున్నాడు ఒక రాక్షసుడు లేచి నుంచున్నాడు. వాడి ఒంటి మీద దుమ్ము, ఎండుటాకులు పేరుకుపోయి దిబ్బలాగా కనిపించింది. ఒళ్ళు దులుపుకున్నాడు రాక్షసుడు. ఎవడ్రా నువ్వు నా మీదికి ఎక్కి చిందులు తొక్కి నా నిద్రను చెడగొడుతున్నావు అంటూ ఆవలించాడు. పొరపాటైపోయింది, నన్ను తినేయకు అన్నాడు కొండయ్య వణికిపోతూ. నిన్నేం తిననులే కాని భయపడకు, నాకు ఆకలిగా లేదు. అసలు ఎందుకు వచ్చావు నువ్వు అడవిలోకి అన్నాడు ఆ రాక్షసుడు. రాక్షసుడు తినను అనేసరికి కొండయ్యకు ధైర్యం వచ్చింది. తాపీగా బండ మీద కూర్చుని కబుర్లు మొదలుపెట్టారు. రాక్షసుడికి తన సంగతంతా చెప్పి, ఈ ఆకలి దప్పులే లేకపోతే ఈ పాటికి మేడ మీద మేడ కట్టి ఉండేవాణ్ణి అన్నాడు విచారంగా. ఆకలి దప్పులు నాకు లేవు, అయితే నేనేం కోట కట్టుకోగలిగాను అన్నాడు రాక్షసుడు. నీకు ఆకలి దప్పులు లేవా? అదెలా సాధ్యం అన్నాడు కొండయ్య ఆశ్చర్యంగా. రాక్షసుడు నెమ్మదిగా చెట్టు కింద చతికిలబడి, నేను ఇదివరలో మనుషుల్ని కనిపిస్తే వదిలేవాణ్ణి కాదనుకో, అంత ఆకలితో ఉండేవాడిని. ఒకసారి ఒక యోగి ఈ అడవిలోకి వెళుతూ నా కంట పడితే పట్టుకుని తినేయబోయాను. మనుషుల్ని తినడం పాపం కదా అన్నాడు ఆయన. మరేం చేయను, నా ఆకలి అలాంటిది అన్నాను. అప్పుడు ఆయన నాకు కొన్ని మాత్రలు ఇచ్చాడు. ఒకటి నోట్లో వేసుకుంటే ఏడాది వరకు ఆకలి వేయదు అంటూ ఒక చిన్న జాడీ నిండా బోలెడు మాత్రలు ఇచ్చాడు. అది సంగతి అని రాక్షసుడు చెప్పాడు. కొండయ్య వెంటనే, మహాప్రభు నాకు 4 మాత్రలు ఇవ్వండి అంటూ రాక్షసుడిని బతిమలాడడం మొదలుపెట్టాడు. రాక్షసుడు ఆలోచించి, సరే ఇన్ని గుళికల్లో నీకు 4 మాత్రలు ఇస్తే ఏం పోయేదేం లేదులే అని కొండయ్యకు తన గుహకు తీసుకొని వెళ్ళి బండ సందులో నుంచి ఒక చిన్న జాడీని తీసి 4 మాత్రలు కొండయ్య చేతిలో పెట్టాడు. నీ మేలు జన్మలో మర్చిపోలేను అని చెప్పి సంతోషంగా ఇంటి ముఖం పట్టాడు కొండయ్య. తాను తన పెళ్ళాం పిల్లలు తలో మాత్ర వేసుకుంటే సంవత్సరం పాటు ఏమీ తిననక్కర్లేదు. ఇక సంపాదించేదంతా మూటగట్టుకోవచ్చు. ఏడాదిలో పోగుపడ్డ సొమ్ముతో ఆస్తిపాస్తులు కొనుక్కొని దర్జాగా బతకొచ్చు అనుకుంటూ పొంగిపోయాడు. ఇంటికి వచ్చి సంగతంతా చెప్పి అందరికీ తలో మాత్ర ఇచ్చాడు కొండయ్య. మర్నాడు లేచేసరికి అందరూ ఉత్సాహంగా ఉన్నారు. రోజు కరకరలాడే ఆకలే లేదు. ఆకలి దప్పులు లేకపోవడంతో కష్టపడి పనిచేయాల్సిన అవసరమే లేదు కదా అని ఆలోచన వచ్చింది. పని పాట లేకుండా ఇంటిల్లిపాది హాయిగా కబుర్లాడుకుంటూ ఒళ్ళు మరిచి నిద్రపోతూ కాలక్షేపం చేసేవారు. ఇలా 1 ఏడాది కాగానే ఒక్కసారిగా ఆకలి నకనకలాడడం మొదలుపెట్టింది. పనిచేసే అలవాటు తప్పోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రాక్షసుడిని అడిగి కొన్ని మాత్రలు తీసుకురండి అని కొండయ్య భార్య నీరసంగా చెప్పింది. కొండయ్యకు కూడా మరో దారి తోచలేదు. అడవిలోకి కాళ్ళు ఈడ్చుకుంటూ రాక్షసుడి దగ్గరికి వెళ్ళాడు. రాక్షసుడు మెలకుగానే ఉన్నాడు. ఇంకో 4 మాత్రలు ఇవ్వండి మహాప్రభు, ఆకలి దంచేస్తోంది అన్నాడు కొండయ్య. రా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను, నువ్వే నాకు ఫలహారం అన్నాడు రాక్షసుడు బొజ్జని మురుకుంటూ. కొండయ్య తెల్లబోయి, అదేంటి మాత్రలున్నాయిగా అన్నాడు. ఉన్నాయి, నువ్వు వచ్చినప్పుడు ఆ మాత్రల జాడీ తీశాను, తిరిగి నిద్ర మత్తులో ఎక్కడో దాచానో గుర్తుకు రావడం లేదు. ఇప్పుడు నిన్ను తింటే కానీ వెతికే ఓపిక కూడా లేదు అంటూ రాక్షసుడు పెద్ద పెద్ద హంగాలు వేస్తూ కొండయ్య మీదికి రాసాగాడు. రాక్షసుడి మాటలు పూర్తి కానే లేదు. ఎక్కడి నుంచి వచ్చిందో ఓపిక కొండయ్యకి వెనక్కి తిరిగి చూడకుండా పరుగు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.